గౌరవనీయులు పెద్దలు నిరంతరం తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సమస్యలను పరిష్కరించుకుంటూ తెలంగాణ తెచ్చిన నాయకునికి మన ముఖ్యమంత్రి గారికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉంటూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు భవిష్యత్ తెలంగాణ ఆశాజ్యోతి మనందరి నాయకుడు మా నాయకుడు అన్న పురపాలక శాఖ మంత్రులు పెద్దలు కేటీ రామారావు అన్న గారికి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు మిత్రులు పువ్వాడ అజయ్ గారికి గౌరవ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారికి గౌరవ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు కర్నె ప్రభాకర్ గారికి గౌరవ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి డీసీపీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా గారికి తెలంగాణ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నందరెడ్డి గారికి బాలరెడ్డి గారికి తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ సలీం గారికి శంకర్ గౌడ్ గారికి వెంకన్న యాదవ్ గారికి ప్రభాకర్ గౌడ్ గారికి మరి అంజనేయులు గారికి మునుగోడు వాసి సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు తెలంగాణ లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు యాదగిరి గౌడ్ గారికి జగదీష్ గారికి రామరెడ్డి గారికి బాలరాజు గారికి వెంకటేష్ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి మాజీ అధ్యక్షులు సలహాదారులు గిడ్డంగుల శాఖ చైర్మన్ తమ్ముడు సాయి చంద్ గారికి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులకు లారీ యజమానులకు పాత్రికేయ సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సరిగ్గా 87-88 సంవత్సరంలో మా అన్నకు ఒక ఆయనకు లారీ ఉండేది. తర్వాత మా బావ కూడా ఒక లారీ ఉండేది మహబూబ్నగర్లో. వాళ్ళు లారీ కొనుక్కున్నారంటే మహబూబ్నగర్ జిల్లాలో బంధువులందరూ కూడా లారీ తెచ్చిండు, చాలా గొప్పోడు లారీ ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకునేది అన్నమాట. అంటే ఒకప్పుడు లారీ ఉందంటే ఎంతో విలువ ఉండేది, లారీ నుంచి ఎంతోమంది బతికేది. ఒక లారీ ఉందంటే ఒక డ్రైవర్ ఉండడు, 2 డ్రైవర్లు ఉంటారు, 2 క్లీనర్లు ఉంటారు, పంప్ చార్జ్ దుకాణం ఆయన, గాలి కొట్టేట ఆయన, డీజిల్ పెట్రోల్ పంప్ ఆయన, మెకానిక్ షెడ్, ఎలక్ట్రీషియను, 10 మంది ఆధారపడి బతికేటువంటి ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఒక లారీ. 10 మందిని బతికించే లారీ ఇలా ఏమైపోయిందంటే ఒక్క లారీ ఉంటేనే పెద్ద మనగాడరా, పెద్ద ధనవంతురా అనుకునేటువంటి లారీ ఇలా 100 లారీలు ఉన్నా కూడా దండుగరా ఎందుకు అనేటువంటి స్థాయికి ఇలా వచ్చేసింది. 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఇంతమంది స్వతంత్రంగా వాళ్ళే లారీ తెచ్చుకొని లోన్ తెచ్చుకొని లారీ నడుపుకుంటూ 10 మందికి ఉపాధి అవకాశం కలిగిస్తున్నారు, 10 మందికి ఒక లారీ ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. ఇలాంటి ఉద్యోగం ఇచ్చే చిన్న పరిశ్రమకు ఏదైనా రాయితీ కలిగించాలి, సబ్సిడీ ఇవ్వాలి, వీళ్ళకి ఏదైనా డీజిల్ తక్కువ చేయాలని ఏం ఆలోచన చేయలేదు. కానీ వీళ్ళని ఎట్లా ముక్కుబండి పిండాలి, వీళ్ళ రక్తం ఎట్లా తాగాలని చెప్పి ఆలోచన చేసింది తప్ప ఈ జీవితాల గురించి ఎవ్వడూ ఆలోచన చేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా చెక్ పోస్టుల మీద చెక్ పోస్టులు పెరిగిపోయినాయి, మనుషుల మీద మనుషులు పెరిగిపోయారు. కానీ ఉదయం పోతే సాయంత్రం వస్తాడో రాడో అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే లారీ డ్రైవర్ పోయినంటే సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు జేబులో పైసలు నింపుకొని వస్తుండే. అన్నా నేను బస్సు రాలేదని ఆపుకుంటే 10 రూపాయలు 5 రూపాయలు, టమాటాల బండి పోతే 1/4 కిలో టమాటాలు ఉట్టికేయడమో, కూరగాయలు సంచి పట్టుకొని వచ్చేది. ఇవాళ జేబులు ఖాళీ చేసుకొని
జీతం ఎప్పుడు వస్తా అని ఎదురు చూసుకుంటా పిల్లల చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితితో లారీ డ్రైవర్లు యజమానే దివాలా తీసినాక ఇక డ్రైవర్లు ఏంది కథ ఏంది? లైసెన్స్ ఉంటుందో పోతుందో తెలియదు. వెనకటికి ఏమో పాలన ఉంటుందో పోతుందో తెలియకుండా ఇప్పుడు మళ్ళా లైసెన్స్ తీసుకొని వస్తుంటాడు లారీ డ్రైవర్, లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆయన 2 3 లారీలు తెచ్చుకునిట్టాడు. డ్రైవర్ లేరు. తెలంగాణలో డ్రైవింగ్ స్కూల్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే మొట్టమొదట సిరిసిల్లలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. లారీ బయటికి వెళ్ళిందంటే డ్రైవర్ నిధి వస్తుంటుంది. పక్కకు ఆపితే నువ్వు లారీ ఆపినావని చెప్పి చాలాను. దింపినా కష్టమే, నడిపితేనేమో పోతాడు, నడపకుండా ఆపితేనేమో చాలని పడుతుంది. చాలని పడితే యజమాని చెప్తేనేమో నాకు సంబంధం లేదు బిడ్డ, నువ్వేమో చేసినావు అని చెప్పి చేయడం అనేది. ఇది గుర్తించి మన కేటీఆర్ గారు మనం మొత్తం కూడా గవర్నమెంట్ కూడా పార్కింగ్ లాట్స్ ఉండాలని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా స్థలాలు కేటాయించి మరి లారీ యజమానులు లారీ డ్రైవర్లు కూడా వాళ్ళు కూడా మనుషులే. భవిష్యత్ తెలంగాణలో మరి లారీలు ఆపడానికి పార్కింగ్ లాట్స్ కానీ స్నానాలు చేయడానికి కానీ వసతులు కానీ కల్పిస్తామని చెప్పి మరి మన మంత్రి గారికి ఇంకేమేమి ఉన్నాయో చెప్పాలని చెప్పి వారు సూచించడం జరుగుతూ ఉంది. మన వెల్ఫేర్ గురించి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆలోచన చేయలేదు. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2015లో మనం మూకుమ్మడిగా అందరం కూడా ఒక 100 కార్లతో పోయి మాట్లాడి వచ్చినాం. ఆయన కనికరం రాలేదు. రెండవ గవర్నమెంట్ వచ్చిన కనికరం రాలేదు. అన్నా ఇట్లా ఉంది అని కేటీఆర్ గారు చెప్పగానే మరి అదేనా కూడా ఎన్నోసార్లు నేను చెప్పినా మీరు చెప్పినా ఇంటర్ ఆంధ్ర గవర్నమెంట్ మీరు రామన్నా మీరు చెప్పాలంటే మరి కేటీఆర్ గారు చెప్పి కల్పించుకున్న తర్వాత ఈరోజు ఒక పరిష్కారానికి వచ్చి చేద్దామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 నిమిషాలు కాదు మనం చేయించుకోవడానికి. మన లారీలు ప్రతి బార్డర్లో 1000 లారీలు ఆపేసినామంటే రహదారులు దిగ్బంధం చేసినామంటే ఉరుకులాడుకుంటూ రావాలి, సంతకం పెట్టిపోయే వాళ్ళు. కానీ పొట్లాడొద్దు, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలనేటువంటి ఓర్పుతో మనం చేస్తూ వచ్చినాం. లాస్ట్కు చిన్నపోతే తాడో పేడ తెలుద్దాం అనుకున్నాం. కానీ రామన్న దయతో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి కల్పించుకొని చెప్పడం వల్ల అజయన్నకు చెప్పడం వల్ల ఇలా ఆ పరిష్కారం కూడా తొందరలోనే కాబోతా ఉంది. ఇంకా చాలా సమస్యలు కూడా 8 సంవత్సరాల్లో మనం చేసుకున్నాం. కానీ ప్రధానంగా లారీ నడపాలంటేనే డీజిల్ ఆ సమస్య ఇప్పుడు ఆ రామన్న చెప్తాడు. ఈరోజు పువ్వాడ అజయ్ గారు మీరు చూస్తే అట్లా అనిపిస్తాడు ఆయన, కానీ వెన్న లాంటి మనిషి ఆయన. మేము ఇట్లా సమస్య ఉంది, మీరు ఖమ్మంలో ఉన్నారంటే మనకు ఉపయోగపడేది, మన పార్టీకి ఉపయోగపడేది సమస్య ఖచ్చితంగా తీర్చుకుందాం, మీరు మాట్లాడండి, నా ఫైల్ ఆడికి పంపిస్తే ఎక్కడ పంపించిన సంతకం చేసి పంపించి నేను జీవో ఇష్యూ చేపిస్తా, ఆలోచన చేసిన అవసరమే లేదని చెప్పి ఆ రోజు ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. ఇంకా ఏ సమస్యలున్నా పరిష్కారం చేయడానికి మరి మన ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రిగా కార్మికుల కర్షకుల పట్ల ఆలోచనతో అయ్య బాబు ఆ ఫ్లెక్సీలు తెలిసి పక్క జరిమిట అర్థమవుతుంది, ఇటు సైడ్ రండి, అవన్నీ పెట్టకండి, ఇట్లా నందరెడ్డి గారు ఇక్కడ కూర్చున్నారు కదా, ఇట్లా బిడ్డ. చివరిగా ఒకటే మిత్రులారా, ఈరోజు ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూలీల నుంచి రైతు నుంచి మొదలుకుంటే మన రజకన్న మంగళన్న కుమరన్న కమరన్న నేత గీత నుంచి మొదలుకుంటే సంబంధ వర్గాలు ఎలా తెలంగాణలో సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా మన లారీలు మొన్నటి వరకు ఎట్లుండే పరిస్థితి, ఇక లారీలు మొత్తం బంద్ చేసుకోవాలి, గిరాకీ లేదని పరిస్థితి ఉండే. ఇలా దేశంలోనే అత్యధిక పంట పండిన తర్వాత, గోడౌన్లు అన్ని కట్టిన తర్వాత, పంటలు పండిన తర్వాత ప్రతి గ్రామానికి పోయి లారీ పోయి నింపుకొని రావాలి. ప్రతి కొనుగోలు కేంద్రాలు పెంచిన తర్వాత ఈరోజు మనకి ఇంత పని దొరికింది. ఈరోజు ఒక లారీ కొనుక్కున్న ఆయన
ఇంకో లారీ కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. కాకపోతే ఈ డ్రైవింగ్ లైసెన్సులు మొన్నటి వరకు ఉన్నటువంటి దానివల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాం. అవన్నీ కూడా కేటీఆర్ గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. సమయం లేదు కనుక చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోవద్దు, మనల్ని గౌరవించిన వాళ్ళని మర్చిపోవద్దు. ఎవరి వల్ల అయితే లాభం పొందుతామో, ఎవరి వల్ల అయితే మనకు గౌరవం దక్కుతుందో, ఎవరైతే మనకు సాయం చేస్తారో సాయం చేసిన వాళ్ళని ఆశీర్వదించాలి. కానీ సాయం చేసిన వాళ్ళని ఎవరైనా మాట్లాడినా, తిన్నింటి మాసాలు లెక్క పెట్టినా, వర్కర్ కావచ్చు, యజమాని కావచ్చు, ఏ రాజకీయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక డ్రైవర్ యజమాని వల్ల బాగా లాభం పొందితే డ్రైవర్ని ఆశీర్వదించాలి, ఒక వ్యక్తి ఎవరే కానీ. కనుక ఈరోజు మన మనుషులం కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ యొక్క దిశ మారిపోయింది. కనుక కేసీఆర్ గారు తర్వాత ఆయన మాదిరిగా తెలంగాణను ప్రేమించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి, తెలంగాణ పట్ల పట్టున్నటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి, భవిష్యత్ తెలంగాణలో కేసీఆర్ గారి తర్వాత అంతటి గొప్ప నాయకుడు, అంత ఆలోచన నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పేటువంటి నమ్మకం తెలంగాణ ప్రజలకు కూడా ఉంది. కనుక అలాంటి నాయకుడు మనకు దగ్గరలో ఉన్నాడు. కనుక మన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా మాకు అజయన్నకు రామన్న కానీ మేము కానీ అజయన్న కానీ రామన్నకు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఎప్పటికి కూడా ఆయనకు అన్ని రకాలుగా మన ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు దారబోస్తామని, జీవితం ఉన్నంత వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా తరిమి కొట్టేటట్లు లారీ డ్రైవర్లు కానీ, లారీ ఓనర్లు కానీ, క్లీనర్లు కానీ మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని, తెలంగాణను ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను ఛేదిస్తూ ఎక్కడ లారీ ఆగినా, ఎక్కడ హోటల్ దగ్గర చేద అవుతున్నా, ఎక్కడ పంచాలు చేస్తున్నా మనమంతా చర్చించి ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కానీ మేము అజయన్న ఆధ్వర్యంలో మీ ఇద్దరం అన్నదమ్ములు లాకుంటాం. ఏదున్నా కూడా మీ సమస్యలను తీసుకొచ్చి అన్ని పరిష్కారం చేసుకుంటాం. గ్యారంటీగా ఈరోజు కావాలని ఒక ఎలక్షన్లు తీసుకొచ్చి కావాలని ఆగం చేసి తెలంగాణని భ్రష్టు పట్టించాలని, తెలంగాణలో మత కళాలు గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు వెనకటికి కర్ఫ్యూలు అయి లారీలు ఎక్కడొక ఆగిపోయేటివి, 144 సెక్షన్ ఎక్కడొక ఆగిపోయేటి. 8 సంవత్సరాల్లో కర్ఫ్యూలు లేవు, లారీలు ఆగేయలేదు. వాళ్ళ దళిద్రం వల్ల, కేంద్ర ప్రభుత్వాల విధానాల వల్ల కడుపుకు వెళ్ళక ఆపుతున్నాం తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఆపలేదు. ఖచ్చితంగా మేము ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. లారీ యజమానులకు కానీ, లారీ ఓనర్లకు కానీ, క్లీనర్లకు కానీ ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి ఏం సమస్యలు ఉన్నాయి, యజమానులకు ఏం చేయగలుగుతామని చెప్పి ఇప్పుడేమైనా రామన్న చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణ అనేది అద్భుతంగా ఉంటుంది. ఏ చిల్లర శక్తులు కూడా తెలంగాణ ఆగం చేయలేవు. భవిష్యత్తులో ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆవలెల్లుండి, అవి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కేసీఆర్ గారి తర్వాత ఖచ్చితంగా మన కేటీఆర్ గారే భవిష్యత్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంటారు. కనుక మనమందరం కూడా ధైర్యంగా వారి వెంట ఉండి తెలంగాణను ముందు నడిపించాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. మరి మీ అందరి యొక్క